శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ నర్సులు గత 5 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు, కుటుంబ పోషణ, పిల్లల చదువులు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ రోగులకు సేవలు అందిస్తూనే ఉన్నామని తెలిపారు. పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు హబీబా బేగం, ప్రధాన కార్యదర్శి కాటా పాల్గొనరావు, కోశాధికారి బి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. మాకు గత 6 నెలలుగా జీతాలు అయితే లేవండి. ఎందుకని కారణం అడుగుతుంటే ఏ ఆఫీసర్ కూడా మాకు సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు ప్రాపర్గా. అలాగని ప్రతిరోజు చాలా నిదానంగా వెళ్ళి మేము ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ప్రతి అధికారి దగ్గరికి కూడా వెళ్ళి క్లర్క్ దగ్గర నుంచి ఏడీ సార్ దగ్గర వరకు కూడా వెళ్ళాము, అడిగాము. మొన్న సూపరింటెండెంట్ మేడం దగ్గరికి కూడా వెళ్ళాం. మేడం మా పరిస్థితి ఎలా ఉంది అనేసి. నేను చూస్తానమ్మా అని ఆవిడ కూడా సానుకూలంగానే చెప్పారు. సంతకాలు ఏం పెట్టారు, బిల్లు పెట్టి నా పేరు వేదవతి లక్ష్మీబాయి అండి. నేను జీజీహెచ్ శ్రీకాకుళంలోని వర్క్ చేస్తున్నాను, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ని. మాకు గత 6 నెలలుగా జీతాలు అయితే లేవు.